G7 న్యూస్ కు స్వాగతం. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో అడవిదున్న మాంసాన్ని తరలిస్తుండగా జీకే వీధి పోలీసులకు ఒరిస్సా వాసులు పట్టుబడ్డారు. వన్యప్రాణి అయిన అడవిదున్న ఎండబెట్టిన మాంసాన్ని తరలిస్తుండగా గూడెం కొత్త వీధి పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు జీకే వీధి రోడ్డు వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారాన్ని అటవీ అధికారులకు తెలియపరిచి నిందితులను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అటవీ అధికారులు నిందితులను విచారించగా వారం క్రిందట జీకే వీధి మండలం ఎర్రగడ్డ గ్రామానికి చేరుకున్నామని, పక్కా గ్రామస్తులు అడవిదున్న మాంసాన్ని పట్టుకొచ్చి ఇచ్చినట్లు, ఆ మాంసాన్ని తాము తన స్వగ్రామానికి తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆర్వీ నగర్ సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ అడవిదున్న మాంసంతో పాటు 7 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని, 13 మంది నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. నేను సబ్ డిఎఫ్ ఆర్వీ నగర్ చింతపల్లి డివిజన్ అండి. నిన్న సాయంకాలం అడవిదున్న మాంసాన్ని అటవీ శాఖ అధికారులు అంటే పోలీసు వారు నార్మల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు వరుసగా ఒక 7 మోటార్ సైకిళ్ళు అన్నీ ఒరిస్సా రిజిస్ట్రేషన్లో ఉన్నవి, వాటిపై అడవిదున్న మాంసం 14 బస్తాలు, ఇటు గుర్రానికి వేసినట్టు అటొకటి ఇటొకటి మూటలు చిన్న బస్తాలు అంటే మూటలు దాని మీద రవాణా చేస్తుంటే వాళ్ళు ఆపారు. వాసన వస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చి మా వాళ్ళని పిలిచారు. పిలిచిన వెంటనే వాటిని ఇది అడవిదున్న మాంసంగా మేము నిర్ధారించి ముద్దాయిలు కూడా ఇది అడవిదున్న మాంసం అటు మన మర్రిపాకల, ఎర్రగొండ, అటు తూర్పుగోదావరి జిల్లా ఆ ఏరియాల్లో ఈ అడవిదున్నలు బాగా సంచరిస్తుంటాయి. అవి ఒక వారం కిందట వాళ్ళు చెప్పడం ఏంటంటే ఓటు వేసిన తర్వాత వెళ్ళామండి. మేము 14-15 తారీఖుల్లో వెళ్ళామండి. వెళ్ళి అక్కడ వేటాడి మేము వాళ్ళ దగ్గర 3-4 కత్తులు కూడా ఉన్నాయండి. వాళ్ళని పట్టుకొని విచారించామండి. వాళ్ళు యాక్చువల్గా మన వాళ్ళు కాదు, ఒరిస్సా రాష్ట్రంలో మల్కన్గిరి ఇత్తిగూడెం గ్రామం నుండి వాళ్ళు ఏం చేశారంటే చిత్రకొండ, సీలేరు, గూడెం మీదుగా మర్రిపాకల ఆ మారుమూల ప్రాంతాలు వెళ్ళి 7 బైకులు 13 మంది, వాళ్ళందరూ కుర్రాళ్ళు కూడా ఉన్నారు, అంతా మిడిల్ ఏజే, బలంగా ఉన్నారు. ఒరిస్సా వాళ్ళు వీళ్ళు. అది వాళ్ళకి సరిగ్గా తెలుగు కూడా రావడం లేదు. దాంట్లో ఒకడే తెలుగు వచ్చిన ఉన్నాడు. అదండి ఈ మాసం ఒరిస్సా వెళ్ళిపోతారటండి. వీళ్ళని ఎంక్వైరీ చేస్తే అంటే వీళ్ళు ఎండబెట్టుకొని వీళ్ళు మామూలుగా డ్రై ఫిష్ ఎలాగైతే వాడతారో దీన్ని మామూలుగా కూరలో కత్తులు దొరికినాయి. బాణాలు కానీ వల్ల కానీ ఏం దొరకలేదు. మొబైల్స్ అయితే ఉన్నాయి, ఒక 5 మొబైల్స్ ఉన్నాయి. దాంట్లో కాల్ డేటా చూసాము. ఆ కాల్ డేటా ప్రకారంగా అన్నీ వాళ్ళే ఉన్నాయి. ఎవరిదైనా మన వాళ్ళు అంటే మన ఏరియాలో కానీ ఎవరైనా సెర్చ్ చేస్తామండి. మా దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ అయితే వాళ్ళు నేరస్తులు కాబట్టి రిమాండ్ తరలిస్తాము. ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం.